ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చెప్పే అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయను గాక. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి మనం ఈ రోజుల్లో ధ్యానిస్తూ వస్తున్నామండి. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏంటంటే గెత్సెమనే తోట అనేటువంటి అంశం మీద మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి మనం ధ్యానించుకుందామండి. ప్రియమైన బిడ్డలారా, ప్రభు రాత్రి బల్ల అయిపోయిన తర్వాత ఆయన తన యొక్క శిష్యులతో యెరూషలేము నుండి దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో ప్రాంతంలో ఉన్నటువంటి గెత్సెమనే అనేటువంటి తోటకు ఆయన వెళ్ళి ఆయన ప్రార్థించేది మనం గమనిస్తున్నామండి. ప్రియమైన బిడ్డలారా, దీని గురించి మనము లూకా సువార్త 22వ అధ్యాయంలో మనం 39వ వచనం నుండి మనము చదవగలం. ప్రియులారా, ఎందుకు యేసుక్రీస్తు గెత్సెమనే తోటకి వెళ్ళాలి అనేటువంటి ప్రశ్నతో మనము మన యొక్క వాక్య ధ్యానాన్ని మనము ప్రారంభించుకుందాం. పిల్లలు, మొట్టమొదటిగా ఎందుకు యేసుక్రీస్తు గెత్సెమనే తోటకు వెళ్ళి ఆయన ప్రార్థించాలి? ప్రియమైన బిడ్డలారా, ఆది కాండము 22వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాటను మనం గమనిస్తున్నాము. అంటే ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో ఆయన వెళుతున్నాడు. తను తాను దేవునికి యెహోవాకి బలిగా అర్పించడానికి ఇస్సాకు తన తండ్రి అయినటువంటి అబ్రహాముతో వెళుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, 4వ వచనంలో మనం చదువుతున్నాము, అబ్రహాము 3వ దినాన ఒక చోట నిలబడి తన యొక్క కళ్ళను పైకెత్తి ఆ ప్రాంతాన్ని, ఆ కొండను, ఆ పర్వతాన్ని చూస్తున్నాడు అని మనం చదువుతున్నాము. ప్రియమైన దేవుడు, ఇప్పుడు అబ్రహాము ఇస్సాకు నిలబడి ఒక స్థలంలో నిలబడి ఆ యొక్క పర్వతాన్ని చూశారు కదా, మోరియా పర్వతాన్ని చూశారు. వారు నిలబడినటువంటి స్థలం ఏదంటే ఈ గెత్సెమనే తోట. గెత్సెమనే తోట. ఇస్సాకు ఆయన మోరియా పర్వతానికి వెళ్ళడానికి ముందుగా, ఆయన తాను బలి అర్పించడానికి వెళ్ళడానికి ముందుగా తన తండ్రి అయిన అబ్రహాముతో ఆయన నిలబడినటువంటి స్థలం ఏదంటే ఈ గెత్సెమనే తోట అండి. ప్రేమించండి, అప్పుడు ఈ యొక్క గెత్సెమనే తోట మనకు నేర్పించేటువంటి మొదటి పాఠం ఏంటంటే యేసయ్య తన్ను తాను ఆయన నీ కొరకు ఆయన బలి అవ్వడానికి ఆయన అర్పించాడు అనేటువంటి మొదటి పాఠాన్ని మనం యొక్క గెత్సెమనే తోట ద్వారా మనం నేర్చుకుంటున్నాం. రెండవదిగా, ఎందుకు యేసుక్రీస్తు గెత్సెమనే తోటకి వెళ్ళాడు అనేటువంటి మాటను మనం విషయాన్ని గమనించినట్లయితే, గెత్సెమనే అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, ఆ యొక్క ఒలివ అంటే ఆలివ్ ఫ్యాక్టరీ అని అర్థం అండి. ఆలివ్ ఫ్యాక్టరీ అంటే ఏంటి? అక్కడ ఏం చేస్తారు, ఆ ఒలివ పండ్లను, కాయలు తీసి అక్కడ ఉండేటువంటి ఆ యొక్క ఫ్యాక్టరీలో వాటిని ఏం చేస్తారు, క్రష్ చేస్తారు. వాటిని బాగా నలిపి వాటి నుండి ఏం చేస్తారంటే నూనెను, అంటే ఒలివ నూనెను ఏం చేస్తారు, దాంట్లోంచి వారు ఉత్పత్తి చేస్తారు. ఆ ఒలివ నూనె ఆ రోజుల్లో దేనికి ఉపయోగపరచబడేదంటే, ప్రియమైన బిడ్డలారా, దీపాలు వెలిగించడానికి ఉపయోగపరుస్తారు. రెండవదిగా, గాయాలు కట్టడానికి ఉపయోగిస్తారు. ప్రియమైన బిడ్డలారా, అప్పుడు ఎందుకు యేసయ్య గెత్సెమనే తోటకు వెళ్ళాడంటే, ఆయన ఎలాగైతే యొక్క ఒలివ పండ్లు అక్కడ ప్రియమైన బిడ్డలారా అవి నలుగుతున్నాయో, అలాగ తాను కూడా మన కొరకు ఆయన నలగొట్టబడి ఆయన రక్తము ద్వారా, ఆయన గాయాల ద్వారా మన జీవితంలో ఉండేటువంటి ప్రతి ఒక్క గాయాలు మానపబడుతున్నాయి, స్వస్థపడబడుతున్నాయి అనేటువంటి పాఠాన్ని మనకు యేసుక్రీస్తు ఈ యొక్క గెత్సెమనే ప్రార్థన ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. ఆ యొక్క ఒలివ పండ్ల నుంచి వచ్చేటువంటి నూనె ఎలాగైతే దీపాలను వెలిగిస్తుంది, అప్పుడు చీకటి ఎలాగైతే తొలగిపోతుందో అలాగా నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నటువంటి చీకటిని తొలగించేటువంటి వెలుగుగా ఆ యొక్క శిలువ మరణం మారబోతుంది. ఆయన మరణం ద్వారా మన చీకటి కన్నా మన జీవితాలు వెలిగించబడబోతున్నాయి అనేటువంటి పాఠాన్ని యేసుక్రీస్తు ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు. ఈ యొక్క గెత్సెమనే తోట మనకి ఏం నేర్పిస్తుంది? యేసయ్య నీ కొరకు బలి అయ్యాడు. ఎందుకు? నీ గాయాలని, నీ యొక్క జీవితాన్ని స్వస్థపరచడానికి యేసయ్య నీ కొరకు ఆయన బలిగా అయ్యాడు. నీ జీవితంలో ఉన్నటువంటి చీకటిని తొలగించి నీ జీవితంని వెలుగుతో నింపడానికి యేసయ్య ఆయన బలి అయ్యాడు అనేటువంటి పాఠాన్ని మనము ఇక్కడ నేర్చుకుంటున్నామండి. లూకా సువార్తలో 22వ అధ్యాయంలో మనం 39వ వచనం నుండి మనం యేసుక్రీస్తు ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థించినటువంటి ఆ ప్రార్థన గురించి మనం వింటున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి ప్రార్థించాడు. ప్రియమైన బిడ్డలారా,
మూడవది మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు అక్కడ ఆయన చెమట రక్త బిందువులుగా నేల మీద పడిను అనేటువంటి మాటను లూకా సువార్త 22వ అధ్యాయంలో 44వ వచనంలో మనం చదువుతున్నాం. యేసుక్రీస్తు కల్వరి సిలువలో ఆయన రక్తం గార్చలేదు, ఆయన గెత్సెమనే తోట నుండే ఆయన మన కొరకు రక్తం గార్చడం మొదలుపెట్టేశాడు. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఆ రక్తం వచ్చిందంటే, ప్రియమైన బిడ్డలారా, ఆయన 100% మనిషిగానే ఆయన ఉన్నాడు ఈ లోకంలో. ఆయన దేవుడైనా కూడా 100% మనిషిగానే ఆయన నడుచుకున్నాడు, మనిషిగానే జీవించాడు. ఒక మనిషికి ప్రియమైన బిడ్డలారా, ఏదో రేపు అతడు ఎదుర్కొనబోయేటువంటి సమస్యలు అతనికి కళ్ళు ముందు వస్తే అతడు ఎంతగా మైండ్ స్ట్రెస్ అవుతాడో, ఎంతగా అతడు భయపడతాడో, బాధపడతాడో, దిగులు పడతాడో, ఆ భయము, బాధ, దిగులు, మైండ్ స్ట్రెస్ అంతా కూడా యేసయ్య గెత్సెమనే తోటలో మన కొరకు ఆయన ఎదుర్కొన్నాడు. ప్రియులారా, ఒక ఉరి తీయబోయేటువంటి ఒక ఖైదీ రేపు అతడు ఉరి తీయబడబోతున్నాడు అనుకోండి, ఈరోజు అతడు నిద్రపోతాడా? తన మరణాన్ని గురించి ఆలోచించి అతను ఆ రోజంతా నిద్రపోడండి. చెప్పాలంటే 3 నెలల తర్వాత నువ్వు ఉరి తీయబోతున్నారా నీ బాబు నిన్నంటే, ఆ 3 నెలల్లోనే ప్రియులారా తనకు చావుని గురించి ఆలోచించి, తన కుటుంబాన్ని గురించి ఆలోచించి సగం చనిపోతాడు, క్షీణించిపోతాడు. ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు కూడా తన మరణాన్ని ముందే ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆ రోజంతా కూడా దాని గురించి ఎక్కువగా ఆలోచించి ఆయన ప్రియమైన మైండ్ స్ట్రెస్ ఎక్కువైంది ఆయనకి. ప్రియమైన ఆయనకు బాధపడ్డాడు. ఆ బాధ వలన వచ్చినటువంటి చెమట రక్త బిందువులుగా అది నేల మీద పడినట్లుగా మనం చూస్తాం. యేసయ్య కార్చినటువంటి రక్త బిందువులు నీ భయాన్ని నుండి, నీ యొక్క మైండ్ స్ట్రెస్ నుండి, నీ యొక్క శ్రమల నుండి నేను విడిపించడానికి అనేటువంటి 3వ పాఠాన్ని కూడా మనకి గెత్సెమనే తోట ప్రార్థన, యేసయ్య యొక్క గెత్సెమనే తోట ప్రార్థన మనకు నేర్పిస్తుంది. మొదటి పాఠము, గెత్సెమనే తోట మనకు నేర్పించేటువంటి మొదటి పాఠము, యేసయ్య నీ కొరకు బలి అయ్యాడు. రెండోది, ఎందుకు ఆయన బలి అయ్యాడు? నిన్ను స్వస్థపరచడానికి, నీ గాయాలు మాన్పి నీ జీవితాన్ని వెలిగించడానికి యేసయ్య నీ కొరకు బలి అయ్యాడు అనేటువంటి పాఠం నేర్పిస్తుంది. మూడవదిగా, యేసయ్య కార్చినటువంటి రక్తము నీ భయములో నుండి, నీ యొక్క సమస్య నుంచి నిన్ను అది విడిపించడానికి యేసయ్య రక్తాన్ని కార్చాడనేటువంటి 3వ సందేశాన్ని ఈ గెత్సెమనే తోట ప్రార్థన మనకు నేర్పిస్తుంది. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, నీ బంగారు పాదాల స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, నీ యొక్క గెత్సెమనే తోట ప్రార్థన గురించి తండ్రి మాకు నేర్పించిన నీ మహాకృపను బట్టి నీకు స్తోత్రం అయా. స్తోత్రం. మా కొరకు తండ్రి నువ్వు మరణించావు, మా జీవితంలో ఉన్నటువంటి గాయాలను మాన్పడానికి, మా జీవితాన్ని వెలిగించడానికి అయ్యా నువ్వు మరణించావు తండ్రి. స్తోత్రం అయ్యా. మా యొక్క శ్రమల నుండి, బాధల నుండి మమ్మల్ని విడిపించడానికి నువ్వు మా కొరకు రక్తం కాచావనేటువంటి సందేశాన్ని తండ్రి గెత్సెమనే ప్రార్థన ద్వారా మాకు నేర్పించిన మహాకృపను బట్టి స్తోత్రం అయ్యా. మా కొరకు రక్తం కార్చిన దేవా, మా కొరకు బలి అయినటువంటి దేవా తండ్రి, మా జీవితాన్ని పూర్తిగా నీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. మీ బిడ్డలు ఎలాంటి భయాలతో ఉన్నారో, బాధలతో ఉన్నారో, ఎలాంటి చీకటి శక్తుల ద్వారా పీడింపబడి ఉన్నారో తండ్రి, వారిని పీడిస్తున్న చీకటి శక్తులు తండ్రి ప్రత్యేక భయములో యేసయ్య నామములో తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రోజంతా కూడా మీ బిడ్డలు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడు నన్ను ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.